వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న మధ్యాహ్నం సభలో బిల్లును ప్రవేశపెట్టగా బిల్లుపై సుమారు 14 గంటల పాటు చర్చ అనంతరం ఎగువ సభ ఆమోదించింది. వక్ఫ్ బిల్లు పేరును ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి బిల్లుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన షిండే వర్గం మద్దతు ఇచ్చాయి. బిల్లును కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని డీఎంకే, ఆప్, వామపక్షాలు, శివసేన, యూబీటీ, టీఎంసీ సభ్యులు వ్యతిరేకించారు. బిల్లుపై చర్చ అనంతరం సవరణల వారీగా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభ ఆమోదం పొందింది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. కాగా లోక్సభ నిన్న తెల్లవారుజామున వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చర్చకు సమాధానం ఇచ్చిన మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ బిల్లుకు మతంతో ఎటువంటి సంబంధము లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టం 1995లో లోపాలను తొలగించి పారదర్శకతను తీసుకురావటం సహా సాంకేతికతతో వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. ముస్లింలోని షియా, సున్నీలతో పాటు వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. ముస్లింల హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ये बिल तो आज पारित हो जाएगा और भविष्य में इससे किसी एक मुसलमान को नुकसान नहीं होने वाला है, बल्कि करोड़ों गरीब मुसलमानों का फायदा होने वाला है। इसलिए अध्यक्ष महोदय जी, मैंने जैसे कहा कि मेरा तो दिल बहुत उत्सुकता के साथ में पॉइंट्स बढ़ा हुआ है। मुसलमानों का अधिकार छिन जाएगा, नागरिकता छिन जाएगा। अभी 2 साल होने को है, किसी एक मुसलमान का नागरिकता छीना है तो आपने मिसलीड किया है, लेकिन किसी ने माफी नहीं मांगा। हम बड़ा दिल के साथ आपसे माफी भी नहीं मांग रहे आज, लेकिन और